ఈ కడవరి దినాలలో ప్రతి మనుషుడు వ్యక్తిగతముగా తన్ను తాను కట్టబడాలి, తను తాను కట్టుకోవాలి. దేని చేత తను తాను కట్టుకోవాలి? మీకు ఉదాహరణ చెప్తున్నాను వినే. మనం చదువుకున్న వాక్యంలో ఒక మాట రాస్తున్నాడు ఆయన. కాబట్టి మీరు ప్రభువైన యేసు క్రీస్తునందు అంగీకరించినట్టుగా ఆయన యందు వేరుపారిన వారే దేని వలె కట్టబడాలన్నాడు. ఇప్పుడు చదివారు కదమ్మా, ఇంటి వలె. దేని వలె? ఇప్పుడు మనం దేనిలో కూర్చున్నాం? కట్టబడినటువంటి ఒక కట్టడ. ఇది మనకి ఎన్ని రీతిగా రక్షణ ఇస్తుంది చెప్పాలి? ఎండ నుంచి, వర్షం నుంచి, చలి నుంచి, ఇంకా అంతేనా? కుక్కల బారి నుంచి, జంతువుల బారి నుంచి, దొంగల బారి నుంచి, అంతేనా? కొంచెం శ్రద్ధ తీర్చుకోవడానికి. అంటే ఇంటి వలె కట్టబడాలి అంటే ఒక ఇల్లు కట్టబడినప్పుడు అందులో ఎంత సురక్షిత ఉంటుందో, అందులో ఎంత క్షేమం ఉంటుందో, అదే క్షేమం, అదే కృప, అదే కాపాడబడేటువంటి విధానం, అదే భద్రత ఎందులో ఉంటుందంటే దేవునిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉదాహరణకు పోలుస్తున్నాడైనా, మీరు ఇల్లు వలె కట్టబడుతూ అన్నాడు, ఇంటి వలె కట్టబడాలి అన్నాడు. ఇప్పుడు ఒక ఇల్లు మనం కడుతున్నామంటే ఒక సురక్షితమైన స్థలంలో ఉండటం కోసమే ఆయన ఇంటి వలె కట్టబడాలి అన్నాడు. మీకు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఈరోజు. ఆ మనుషునికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా కట్టుకున్నాడంట. జాగ్రత్తగా వింటే ఇంటి వలె ఎలా కట్టబడాలో ఈ రోజు మనం నేర్చుకోగలుగుతాం. ఈ యొక్క ఇంటి వలె కట్టబడటం ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో ఒకంత మనం ఆలోచించేద్దాం. చూడండి, అనాది కాలంలో నోవహు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. తెలుసు కదా మీకు? నోవహు తాత. ఆ తాతగారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆది కాండంలోకి వెళ్దాం. చూడండి, ఆది కాండంలో 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఆది కాండము 5వ అధ్యాయము 32వ వచనం. 500 ఏళ్ళు గడిచిన వాడై షేమును, హామును, యాపెతు వినా. ఎన్ని సంవత్సరాలు అంటే నోవహుకి? 500 సంవత్సరాలు. ఈ 500 సంవత్సరాలు కూడా నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. ఇలా నీతిమంతుడిగా ఉండబట్టే కదా దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. అంతకుముందే అతను మాట్లాడా? ఆదాము తర్వాత వారు తోలివేయబడిన తర్వాత ఇక దేవుడు సైలెంట్. ఆ తర్వాత అంతా మీరు చదువుకుంటూ వస్తే వారి తరాలు అభివృద్ధి చెందుతూ వచ్చినాయి తప్ప దేవుడు ఎవరితో మాట్లాడా. ఎందుకంటే వారిలో ఎవ్వరిలో కూడా నీతి అనేది, నీతిని వాడు పోగొట్టుకున్నారు, మంచితనాన్ని పోగొట్టుకున్నారు, దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అయితే నోవహు అనేటువంటి వాడు పుట్టిన తర్వాత అతను పెరిగి పెద్దవుతూ ఒక వయసు వచ్చిన తర్వాత అతనికి 500 ఏళ్ళు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు ఒక మనుషుడు నీతిగా జీవించడం అంటే ఎంత కష్టం. ఒక్కరోజు సెల్ ఫోన్ చూడకుండా ఉండమని మనం చెప్తే ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా? ఒక్కరోజు టీవీ చూడకుండా ఉండమని చెప్తే ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అనొచ్చు, ఊరుకోండి, ఆ రోజుల్లో టీవీ లేవు, సెల్ ఫోన్ లేవు, ఆ రోజుల్లో ఏమీ లేవు కాబట్టి నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో అన్ని ఉన్నాయిగా, ఈ రోజులు అన్ని వచ్చేసినాయిగా, కాలం మారిపోయిందిగా, అందుకనే మేము ఇలా అలవాటు పడిపోయాం అని అంటారా మీరు నన్ను? సరే, పోనీ అలా అనుకున్నామన్నా నోవహుతో ఉన్నటువంటి దేవుడే చెప్పాలి. నోవహుకు చెప్పిన దేవుడే, ఆ రోజున దేవుడే ఈ రోజుకి కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మాటలు బాగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు నోవహుతో ఏ దేవుడైతే మాట్లాడాడో ఈ రోజు మనతో కూడా ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. బాగా ఆశ్చర్యమైన విషయం. ఈ రోజు ఉదయం నేను వాక్యం చదువుతున్నప్పుడు అసలు ఈ పైన ఎందుకని దేవుడు ఎవరితో మాట్లాడలేదు? ఆ
ఆదాము తోసేసాడు బయటికి, అక్కడి నుంచి ఎవరితో మాట్లాడలేదా? ఒకసారి చూద్దాం అని చదువుతున్నప్పుడు ఈ వచనం నాకు తటస్థించింది. అరే 500 ఏళ్ళు హేబెల్ చచ్చిపోయాడు కదా, తర్వాత షేతు అనే అతను కన్నది, ఆ తర్వాత ప్రార్థన ఆరంభించబడింది. అంతే, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు తప్ప దేవుడు వారితో మాట్లాడడం లేదు. వాళ్ళు దేవుడితో నడిచారు, భక్తి కలిగిన వారు అంతే. కానీ దేవుడు సాక్ష్యం పలికినటువంటి మనుషులలో, దేవుడు మాట్లాడిన మనుషులు, మీకు ఆ వచనం కూడా చూపిస్తాను చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉన్నాడు. ఇక్కడ కావాలి మనకి, చూడండి. నోవాహు వంశావళి ఇది ఎంత వచనం? అయితే నోవాహు నీతిపరుడును. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు. ఇక్కడ అర్థమవుతుందా మీకు? నోవాహు ఏం పొందుకున్నాడంట? అంతకు ముందు ఎవరు పొందుకున్నారా? అంటే భక్తి కలిగిన జీవితం జీవిస్తే కాదా, దేవుని యొద్ద నుండి ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. ఆ కృప పొందుకోవడంతోనే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఇదంతా కారణం ఏంటి తెలుసా? వినాలి. 500 సంవత్సరాలు నోవాహు భక్తి జీవితంలో ఉన్నాడండి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినాలి. ఈ 500 సంవత్సరాలు నోవాహు చుట్టుపక్కల అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళు పాపంలో పడకపోతే, ఒకవేళ వారు దేవుడికి ఇష్టమైన జీవితం జీవించలేకపోతే, నోవా కట్టుకున్న వాళ్ళకి ఎక్కాల వద్దా? ఒక్కరిని ఎక్కారా? అంటే ఆ తరాల నుండి వస్తున్న వారు ఎవరు కూడా దేవుని కృపను పొందుకోలేదు, ఎవరు నీతిగా జీవించలేదు, ఎవరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బతకలేదు. అదే దానికి అర్థం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనుషులను పరిశీలించాడంట, పరిశోధించాడంట. ఆ పరిశోధనలో తేలిన వాడు ఎవరైనా ఉన్నారంటే అతనే నోవాహు తాత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు కృప పొందుకొని నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో, అదే మాట రాస్తున్నాడు చూడండి. నోవాహు నీతిపరుడును ఈ తరములో. ఏ తరం అండి? మనది ఏ తరం? మన తరానికి అసలు మామూలుగా లేదు. తరము అంటే ఒక యుగం, 100 సంవత్సరాలు. ఇక్కడి నుంచి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి ముందుకు ఒక 20 సంవత్సరాలు వెళ్ళామనుకో, ఇప్పుడున్న స్పీడ్ కన్నా ఇంకా స్పీడ్ అయిపోద్ది. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం పోనీ. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నాకే 40, ఒక 60 వెనక్కి వెళ్ళామనుకోండి 1960. ఒకసారి అనుకున్నాం. మహా అయితే మా చిన్నప్పుడు ఇలా తిప్పుతారు వచ్చిన ఫోన్లు, నెంబర్లు తిప్పే ఫోన్లు ఉండే, ల్యాండ్ లైన్ ఫోన్స్ అనేవి అవి ఉండే. ఆ తర్వాత ఇంత బాగా పెద్ద పెద్ద సెల్యులర్లు వచ్చినాయి, అర్థమైందా? ఆ తర్వాత చిన్న చిన్న నోకియో ఫోన్లు వచ్చినాయి. ఆ తర్వాత చాటంత ఫోన్లు వచ్చినాయి, అర్థమైందా? ఒక్కొక్కరు ట్యాబ్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు. అరే ఈ 100 సంవత్సరాల ఒక తరములోనే ఇంత భయంకరమైన మార్పు కనిపిస్తుంటే 500 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 500 ఏళ్ళు నోవాహు నీతిమంతుడిగా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా? అక్కడ ఉన్న తరం వారందరూ పాపిష్టులే, అందరూ పాపంలో ఉన్నవాళ్ళే, అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే. కానీ ఒక్కడు మాత్రం ఇది అసలు అసాధ్యమైన విషయమేనా? ఎంత దేవుని కృప పొందుకున్నాడు నోవాహు. ఈ తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుని చేత నడిచిన వాడు. ఎవరి నిందారహితుడు అంటే అర్థం ఏంటి? నిందారహితుడు అంటే అర్థం ఏంటి? ఒక నింద పడని వాడండి. అది బతికండి. సంక్షేమంగా బ్రతికాడు, నింద లేకుండా బ్రతికాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు బాబు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆమె నోట్లో నోరు పెట్టద్దు, అసలు ఆడి మనిషే కాదు, అసలు ఆమె మంచోడు కాదు అనేటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ సంబంధం లేకుండా నోవాహు బ్రతికిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దానికి కారణం ఏంటి తెలుసా? నోవాహు దేవునితో. మరలా చెప్తున్నాను, దేవునితో నోవాహు నడిచాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అతడు నిందారహితుడిగా ఉన్నాడు. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడిగా కనబడుతున్నావు.
తెలుసా? 500 సంవత్సరాలు నా కోసం నీతిగా బ్రతికావు కనుక, నా కోసమే బ్రతికావు కనుక, నా ద్వారా కృప పొందుతున్నావు కనుక, ఇదిగో ఈ చుట్టుపక్కల వారి యొక్క పాపములు, ఈ చుట్టుపక్కల వారి యొక్క కల్మషాలు ఏవి నీలోకి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడ్డావు కాబట్టి నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానన్నాడు. ఎవరో దేవుడు నోవహుతో చెప్పిన మాట, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తాన్ని నేను ఏం చేస్తాను తెలుసా? నాశనం చేస్తాను. దేని చేత? జలప్రలయం చేత. కాబట్టి ఆ జల ప్రళయంలో నుండి నువ్వు తప్పింపబడాలంటే నీవు ఒకటి కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? వాడ కట్టుకోవాలి. బాగా అర్థం చేసుకోండి, మన మూలవాక్యాన్ని మర్చిపోద్దు. ఇంటి వలె కట్టబడుతున్నాను కదా, ఆ ఇంటి వలె ఎలా కట్టబడుతున్నాడో ఇక్కడ నోవహు కట్టుతున్నటువంటి ఆ ఓడ మనం నేర్చుకుంటే మనం ఎలా కట్టబడాలో దేవుడి వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ తరము వారిలో నీవే నీతిపరుడుగా నిందరహితుడుగా ఉన్నావు కాబట్టి నీ కుటుంబం రక్షింపబడాలి. కాబట్టి నీ కొరకు ఒక ఓడను. అప్పుడు నోవహు అనుకుని ఉంటాడు, వాడ అన్నాడా పడవ అన్నాడా? పడవ చిన్నదా వాడ చిన్నదా? పడవ చిన్నది. 4 చెక్కలు వేసేస్తే పడవ అయిపోద్ది. బలకట్టు తెలుసా మీకు? ఎప్పుడైనా ఎక్కారా? బలకట్టు ఎక్కలేదా? అయ్యో, ఇంతకుముందు ఈ కాలంలో బలకట్లు ఉండే, ఈ బ్రిడ్జిలు ఇవేమి కట్టినప్పుడు బలకట్టు ఉండేది. నేను ఆ అమ్మాయి వయసులో ఉన్నప్పుడు ఈ డ్రమ్మును భుజాన్ని తగిలించుకొని పడమటి సెంటర్ నుంచి ఈ కామెతోపు పప్పుల మీద ఇడికి వచ్చేసరికి పడవలో అవతలకి వెళ్ళాలి. అదొక పల్లకట్టు అంటే ఒక ఐరన్ ప్లేట్ వేసి దాన్ని ఐరన్తో తయారు చేసి అటు ఇటు హ్యాండిల్స్ ఇచ్చేవాడు. ఇంచుమించు ఒక 50 మంది అటు నుంచి అవతలకు వచ్చేయచ్చు. అలా దిగి ఏం పడిపోదు, దానికి లంగరేస్తారు, గట్టిగా లంగరేసి అటువైపు ఇటువైపు ఉంచుతారు. ఆ తాడు సాయంతో ఆ బల్లకట్ట చివరి దాకా వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ అందరం దిగిపోవాలి. తర్వాత ఈ బ్రిడ్జిలు ఏమి కట్టారు. ఆ వయసులో అది ఎక్కుతుంటే నాకు ఎంత ఆనందం అనిపించేది. అబ్బా భలే ఉంటే ఈ నీడలో ప్రయాణం అనుకున్నాం. కానీ అది ఎప్పుడైనా ఎట్టేట అన్నప్పుడు చాలా భయం వేసి, వాము అందులో పడిపోతావేమో అని. కాబట్టి జాగ్రత్తగా విన, నోవహుతో దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు ఒక ఓడను. నోవహు చాలా డౌట్ వచ్చి, ఆయన ఓడను కట్టమంటున్నాడు ఏంటి? సరే ఓకే, ఓడ కడతాను ప్రభు, ఐఎమ్ రెడీ అని నోవహుతో తనుంటే ఎట్ట కట్టాలా? 4 చెక్కలేసి 4 బల్లలు వేసేసి ఏదో చిన్నది లేపేద్దాం, ఎందుకంటే నాకు నా కుమారులకు నా భార్యకే కదా, ముగ్గురికే కదా, ఆ నలుగురినే కదా, మేమంతా 5గురిమే కదా అనుకుంటాడేమో. కానీ నోవహు కుమారులకు వివాహం అయింది. వినాలి, నోవహు కుమారులకు వివాహమైంది. వాళ్ళు ఎంతమంది కుమారులు? షేము, హాము, యాపెతు. ఈ 3 కుమారులకు 3 కోడళ్ళు కూడా వచ్చారంట. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 8 మంది కుటుంబం వాళ్ళు. ఈ 8 మందికి వాడెందుకయ్యా అడిగాడు నోవహు దేవుడిని? ఒకవేళ అడిగి ఉంటే దేవుడు ఏం చెప్పేవాడు? నేను చెప్తున్నా కట్టుకో అనేవాడు. కానీ దేవుడి మాటకి ఏమి ఎదురు చెప్పలేదు. కానీ చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. ఏ చెక్కతో కట్టాలో చెప్పాడు. ఏ చెక్కతో కట్టాలో చెప్పాడు, ఎన్ని అంతస్తులు పెట్టాలో చెప్పాడు, ఎలాగో కిటికీలు తెరవాలో చెప్పాడు, ఎలాంటి ఎంట్రన్స్ ద్వారం ఉండాలో చెప్పాడు. అన్ని లెక్కల ప్రకారముగా ఏం చేశాడు? ఆ ఓడను కట్టుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక టాపీ మేస్త్రిని తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాడు? ముందు ప్లాన్ వేస్తాడు. ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మీ సరిహద్దు అండి, ఇక్కడ గోడలు ఉండాలండి, ఇక్కడ పిల్లర్స్ ఉండాలండి, ఇక్కడ భూములతో వేయాలండి, ఇక్కడ ఆయుధాలు తీయాలండి, ఇక్కడ పిల్లర్స్ పోయాలండి. ఇలా ఎలాగైతే ఒక ప్లాన్ ప్రకారంగా ఒక ఇంటిని కట్టడానికి, మరి మానవ రూపాయన ఒక ఇల్లు నిర్మాణం చేయడానికి అంత ప్లాన్ గా ఉంటే వ్యక్తిగతమైన జీవితాలు కట్టబడాలి అంటే, దేవుడిలో వ్యక్తిగతమైన జీవితాన్ని కట్టుకోవాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా కట్టబడాలి. ఒక విషయాన్ని గమనించండి, ఈ రోజున సరైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కట్టుబడులు లేక ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి జీవితాలు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. లాస్ ఏంజల్స్ తెలుసు కదా, అమెరికాలో లాస్ ఏంజల్స్ చాలా ధనికులు ఉండే ప్రాంతం. ఆ మధ్యకాలంలో భయంకరమైన అగ్ని ప్రవాహం వచ్చింది. ఏమైంది? అదంతా
ఎందుకంటే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా చెక్కలతో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చెక్కలతో కట్టబడి ఇల్లు, చాలా అఫిషియెంట్ గా కొన్ని కోట్లు పోసి అదంతా కట్టుకున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ ఏది చిన్న కూడా మిగల, మొత్తం కాలిపోయిందంట. అది అఫిషియల్, అవేమి మిగిలేవి కావు దేవుని బిడ్డలారా. కానీ మనము వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలా. నోవాహు 8 మందికి వాడెందుకయ్యా? చిన్న పడవ సరిపోతుందిగా, చిన్న బోట్ సరిపోతుందిగా అని చెప్పరా దేవుడు. వాడను కట్టు అంతే. ఆ వాడు ఎందుకు కట్టాలో దేవుడు చెప్పాడు. అందులోకి ఏమేమి వెళ్ళాలో కూడా దేవుడు చెప్పాడు. ఏ వైపుగా ఏ అంతస్తులు ఉండాలో, ఏ జంతువుల లోపలికి వెళ్ళాలో, ఏ పక్షుల లోపలికి వెళ్ళాలో, ఏమేమి ఏ స్థానంలో ఉండాలో, వాటికి ఎప్పుడు మేతలు. ఆలోచించండి ఒకసారి. 3 అంతస్తుల ఎత్తు వాడను కట్టడం అంటే సామాన్యమైన విషయమా? వాళ్ళే మీకు ఇంకా బాగా అర్థమే చెప్తారు. ఈ ఇంటికి ఎంతమంది కష్టపడ్డాం. ఈ ఇల్లమ్మ చాలా లోతుగా ఉండేది. అగో ఆ కాలంతో సమానంగా ఉండేది మా ఇల్లు. కాలంలో నీళ్ళు మా ఇంట్లోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం? ఎత్తుగా కూర్చున్నాం. కాలం ఎక్కడో కిందకి వెళ్ళిపోయి. కానీ ఈ గొయ్యి కూర్చడానికి ఎంతమంది కష్టపడ్డాం? ఇంచుమించు ఒక 20 మంది కష్టపడ్డాం కదా. చెప్పరేంటి? అవునా? ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది కష్టపడాలా? ఓ 10 మంది కష్టపడాలి, లేదా ఒక 20 మంది. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే, ఒక స్లాబ్ వేయాలంటే, అరే కంకర పోసేవాడు, ఇసుక పోసేవాడు, ఆ కంకరని తిప్పేవాడు, అందులో నుండి ఫ్లో అయ్యి ఆ అంతస్తుకి వెళ్ళేవాడు, అంతే కదా. స్లాబ్ వేయాలంటే ఓ జనాభా, కాకరమేకర అరుపులు, ఆ సిమెంట్ బస్తాలు వేసేయమని, ఇసుక వేసేయమని, కంకర వేసేయమని, అన్ని నిలడం తెప్పడం, అదంతా తీసుకెళ్ళి ఆ యొక్క స్లాబ్. ఎంతమంది జనాలు కావాలా? ఆగబెనండి. వాడను కట్టేటప్పుడు ఎంతమంది ఉన్నారు? 8 మందే ఉన్నారు. ఎన్ని అంతస్తులు వాడలేగాల? 3 అంతస్తులు వాడలేగాలి. 8 మందే ఉన్నారు. ఎన్ని రోజులు పట్టింది? ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పట్టింది కదా? 30 రోజులు కదా. వినండి వినండి వినండి. వీళ్ళు సతీష్ కుమార్ గారు చర్చ్ కట్టారు. ఎన్ని రోజులు కట్టారు? 40 days. 40 రోజులు, 52 రోజుల్లో 40 రోజుల్లోనే అంతా అయిపోయింది. ఓపెనింగ్ కూడా అయిపోయిందంట. చాలా ఈజీగా. అంటే పనివారు ఎక్కువ అయ్యే కొద్ది పనులు వేగవంతం అవుతాయి. ఈ 8 మంది ఆ వాడను కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 100 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి. 100 సంవత్సరాలు 8 మందే కష్టపడుతున్నారు. అప్ టు బాటం నుంచి, ఎక్కడి నుంచి? కింద చెక్క పేర్చిన దగ్గర నుంచి ఆ పై అంతస్తులకు వెళ్ళే వరకు కూడా 8 మందే. ఒకసారి ఆలోచించండి. ఆ 3కి పెళ్ళిళ్ళు అయినాయిగా. షేము, హాము, యాపెతుకి పెళ్ళిళ్ళు అయినాయిగా. వాళ్ళ ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారుగా. కనీసం ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా, అంటే వియ్యంకులు అంటారు కదా, వాళ్ళన్నా వచ్చి కనీసం సాయం చేశారా వాడు కట్టేటప్పుడు? పిచ్చెక్కింది నోవాహుకి. ఏం అర్థం కాక ఏదో కడుతున్నాడు అక్కడ పెట్టి, అరణ్యాల్లో పెట్టి. దానివల్ల ఏం ప్రయోజనం తెలియదు. ఎప్పుడో దేవుడు జలప్రలయం ఇస్తాడంట, మనందరం చచ్చిపోతామంట, వీళ్ళు మాత్రమే బతుకుతారంట. దీనికోసం పెద్ద ఈ 8 మంది ఎంతమంది ఎందుకు కడతాడా అని రోజు ఆ చుట్టుపక్కల రావడం, ఒక మాట విసరడం, వెళ్ళిపోవడం. రోజు రావడం, అబ్బో 8 మంది బాగా కష్టపడ్డారయ్యా, ఇగో ఎంత దాకా కట్టారయ్యా అనుకోవడం, వెళ్ళిపోవడం. ఇది కట్టేటప్పుడు ఎంతమందో ఎన్నో అనుకున్నారు. అనుకోలేదా? ఎవరు ఏమన్నా అనుకోని కాక, కానీ దేవుడు నిర్ణయించినట్లుగా సమస్తము కూడా ఆయన కట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ద్వారా మనం కట్టబడతాం. అందుకే నోవాహు ఆ యొక్క 7 కలిసి 3 అంతస్తుల ఓడను వారే కట్టుకున్నారు. వారు కట్టుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది. పాపం ఆడోళ్ళు కదా, అంత పెద్ద దూరం మొయ్యలేకపోతున్నారు కదా, ఇంత లావు చక్కనాలు మోసుకెళ్ళిపోతున్నారు. కనీసం కొంచెం సాయం మీద భుజం ఇద్దామని అన్నోళ్ళు ఎవరైనా ఉన్నాడా? ఒక్కడు కూడా లేదు. వాళ్ళే ఆ చెక్కను చెక్కుకున్నారు, వాళ్ళే దాన్ని సానబట్టుకున్నారు. అసలు ఆలోచించండి, చెక్క పని ఎంత కష్టమో తెలుసా? ఈ చిన్న 4 చెక్కలు పెట్టి కిటికీలు చేయమంటేనే వాడు ఒక రోజు పట్టిద్దాం.
అలాంటిది అంత పెద్ద ఓడ తయారు చేయబడాలి అని అంటే ఆ 8 మందికే 100 సంవత్సరాలు పట్టింది. అయినా దేవుడు ఏం చేశారు తెలుసా? వెయిట్ అండ్ సీ. కట్టండి, మీరు ఎన్ని సంవత్సరాలు కడతారో కట్టండి. దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆ ఓడ నిర్మాణం కోసం. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్న మనం కూడా దేవుడు ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే మనం కట్టబడాలి. ఏమవ్వాలి? మనం కట్టబడాలి. మనం కట్టబడడం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుని బిడ్డ జాగ్రత్తగా విను. నీ కాళ్ళు నువ్వు కట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాయి నీ కాళ్ళు? ఎక్కడికి వెళ్తున్నాయి నీ చేతులు? ఎక్కడికి వెళ్తున్నాయి నీ కనుచూపులు? ఎక్కడికి వెళ్తున్నాయి నీ నోటి మాటలు? సమస్తాన్ని నువ్వేం చేయాల్సా? కట్టుకోవాలి. ఈ రోజులు చాలా వేగంగా పాపము ఏలుబడి చేస్తున్నటువంటి రోజులు ఇవి. ఇంకా బాగా అర్థమైతే చెప్తాను. నోవాహు ఓడ 100 సంవత్సరాల్లో పూర్తి చేసేసుకున్నారు. ఆ 8 మంది ఓడలో వచ్చేసారు. అతను తీసుకురావాల్సిన జంతు సంపద అంతా కూడా ఆ ఓడలోకి వచ్చేసింది. ఇప్పుడు డోర్ ఎవరు చేశారో తెలుసా? నోవాహు వేయచ్చుగా. నోవాహు డోర్ వేసేసుకోవచ్చుగా. వేసుకొని ఏదైతే ఆ లాక్ డోర్ ఉంటుందో ఆ లాక్ వేసేసుకొని నోవాహునికి పెట్టుకోవచ్చుగా. మనుషుడికి ఏముంటుందో తెలుసా? ఏదో కొద్దిగా గొప్ప జాలి ఉంటుంది. వాడు ఎంత పగస్తుడైనా వాడు కూడా ఒక మనిషే కదా అనే హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పోలే ఆడు మనిషిగా, పోలే బతికే వదిలే. కానీ ఈ రోజుల్లో అది కూడా లేదు. అది నిర్దాక్షిణ్యంగా నడి రోడ్ల మీద వేట కత్తులతో వేట కొడవలతో మనిషి ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు అంతే. అందరూ ఏం చేస్తున్నారు? అట్టు పట్టుకొని వాడికి ఏమైనా కట్టు ఉందా? వాడికి ఏమైనా భయం ఉందా? ఆ నరుకుతున్నప్పుడు ఎంత భయంకరమైన మైండ్ సెట్ వాడిది. అరే అదే కత్తి నీ మీద పడితే, అదే దెబ్బ నీ మీద పడితే, నోటితో బూతులు తిరుగుతూ చేతికి వచ్చినంత కత్తితో వేస్తూ ఉంటే ఎదుటి వాడు ఎంత నరకం అనుభవించాలా? ఒక దెబ్బ కొడితే ఎంత బాధ అనుభవించాలా? వాక్యం చెప్తుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రాకపోవటం చూచి మనుషులందరూ కట్టు విడిచి భయము విడిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తిరుగుతున్నారు అంటున్నాడు వాక్యం. ఏమవుతుందంట? దుష్క్రియకు తగిన శిక్ష. అంటే తప్పు చేస్తే వెంటనే శిక్ష రావట్లా. అదే ధర్మశాస్త్రం ఉన్న రోజుల్లో ఎలా ఉందో తెలుసా? పంటికి పన్ను అంతే. నువ్వు కొడితే నేను కొట్టడమే, నువ్వు చంపితే. అలాంటి రోజుల్లో నుంచి మనుషులు భయానకమైన రోజుల్లోకి వచ్చారు. వినండి. ఆ నోవాహు కట్టుకున్న ఆ ఓడలో 8 మంది ప్రవేశించేసిన తర్వాత నోవాహు జాలి ఉంది, కృప పొందినవాడు, నిందారహితుడిగా ఉన్నాడు. పాపం 500 సంవత్సరాలు ఆ మనుషులతోనే పుట్టి పెరిగాడు కదా. పోలే పాపం అయితే అంటుకోలేదు ఆయనకి, నీతిగా బ్రతికాడు. కాబట్టి ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారనుకోండి, మా కొన్ని పంచదార పెట్టవమ్మా, మా శుద్ధి దగ్గరికి వెళ్ళి కొన్ని పంచదార తీసిరండి, నాకు తెలియదు నేనేమో అంటావమ్మా. మా ఇంట్లో లేదు నేనేమో అనంగా సాయం చేస్తాంగా. ఇరుగు పొరుగు వారంటే ఏదో రకంగా సాయం అందుకుంటాంగా. అలాంటి జాలి ఎక్కడ నోవాహు వచ్చేస్తుందని మీరందరూ లోపలికి వెళ్ళిపోండి, డోర్ మీరు వేయద్దు, నేనేస్తా అని దేవుడే ద్వారాన్ని మూసాడు. ఏం చేశాడు? దేవుడే ద్వారాన్ని మూసాడు. ఇక్కడ బాగా ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహిస్తే జాగ్రత్తగా, ఇప్పుడు ఓడ కట్టబడిపోయింది, ఓడ కట్టేసుకున్నారు వాళ్ళు. మనుషులుగా వారి జీవితాన్ని వాళ్ళు కట్టుకొని ఇక దేవుని రక్షణ పనికి వాళ్ళందరూ మోకరించి ప్రార్థిస్తుంటే వినాలి. ఆ ఓడలోకి ఎప్పుడైతే జలప్రళయం ప్రారంభించబడిందో ఈ మనుషులలో ఉన్న పాపం అంతా కూడా, మీకు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు చూస్తారు కదా టీవీలో కానీ, లేకపోతే మనం అప్పుడప్పుడు చూస్తాం. ఆ వరదలు అన్ని ఏమవుతాయి? కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి, ప్రవాహాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. మొన్నదాకా వరదలు వచ్చినాయి కదా, సిగ్నల్ ప్రాంతం అంతా మురిగిపోయింది కదా. అసలు చిన్న సందు దొరికిన చిన్న తలుపు తీసి మొత్తం నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతారు. అలాగే జలప్రవాహం రోజులు కూడా ఆ ఓడలోకి ఆ పాపాత్మల యొక్క పాపం ఎక్కడ మనుషులుగా ఉన్న ఆ యొక్క నోవాహు కుటుంబంలోకి వస్తుందోనని దేవుడే ఆ ద్వారాన్ని మూసేశాడంట. దేవుడు
కలుగుతుంది కాక. బాగా అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక అర్థంలో మనుషులుగా మనం కట్టబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న పాపం, ఈ లోకంలో ఉన్న కల్మషం, ఈ లోకంలో ఉన్నటువంటి రోత, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి దుర్నీతిగా ఉన్న ప్రతి దాన్ని కూడా మనలోనికి ఏం చేయాలి తెలుసా? రానివ్వకుండా ఏం చేయాలి? రానివ్వకుండా ఆయనే కీడు పూసేశాడు. ఏం చేశాడు? ప్యాక్ చేశాడు. ఆయన కీడు పూసేశాడు. ఇక నీలోనికి ఆ పాపం రాదు. అర్థం చేసుకోండి, నోవాహును ఓడలో పెట్టి ఆ కీడు పూసాడు అని అంటే ఆ పాపము మనల వాళ్ళలోనికి రాకుండా, ఆ పాపం అనే నీరు వారిలోకి జొరబడకుండా వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళి అరారాతు కొండల మీద ఓడ ఆగే వరకు కూడా వారిని అంతగా నిలబెట్టాడు దేవుడు, అంతగా రక్షించాడు దేవుడు. మన జీవితంలో మనం కట్టబడిన తర్వాత ఆ కీడు అనేటువంటిది ఏంటో తెలుసా? యేసయ్య రక్తం. ఆ రక్తం చేత వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన కట్టబడుతూ బంధించేశాడు. ఒక్కసారిగా మనుషులందరి కోసం ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్తం మీకు పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తీయులందరూ కూడా వారి గడప కమ్మెల పునాదులు, ఆ గడప కమ్మెల మీద ఏం రాసుకోమన్నాడు? గొర్రె పిల్ల రక్తాన్ని రాసుకోండి. సంహార దూత వచ్చి ఆ రక్తాన్ని చూసి మీ కొమ్మును దాటి వెళ్ళిపోతుంది, ఆ దూత మీ కుటుంబాన్ని సంహరించదు అని చెప్పాడు. అలాగే యేసయ్య రక్తం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్యాక్ చేసేస్తుంది. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇల్లు మనకి ఏ రక్షణ అయితే ఇస్తుందో మన వ్యక్తిగత జీవితం కూడా మనల్ని మనం కట్టుకుంటే యేసయ్య రక్తం మనల్ని కట్టుకునేటట్లుగా ప్యాక్ చేస్తుంది. ఒక బాక్స్ మీరు ప్యాక్ చేస్తారనుకో, దానికి ఏం వేస్తారు? అటు ఇటు ప్లాస్టర్, స్టిక్కర్, ఇక పీకిన రాకుండా మంచిగా వేస్తారు. అలాగే దేవుడు కూడా మన జీవితాలకు ప్యాక్ చేశాడు. దేంతో? దేనితో? ఆయన రక్తముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నదంతా కూడా పాపం, ఈ లోకములో ఉన్నదంతా కూడా శాపం, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవపు డంబాలే. ఎక్కడ చూసినా మోసం, దౌర్జన్యం, అక్రమాలు, అన్ని నరాత్రులు, వ్యభిచారాలు, అన్ని పాపం లోకములో నిండిపోయింది. ఆ పాపం అంతా ఏ చిన్న, వినండి, ఆ ఓడలో ఏ చిన్న హోలున్నా నీళ్ళు ఏమవుతాయి? చిన్న పడవలో చిన్న చిల్లు పడింది అనుకో, నీళ్లు లోపలికి వస్తే పడవ మునిగిపోద్ది, తిరగబడిపోద్ది, ప్రాణాలు పోతాయి. అందుకే చూడండి, నోవాహు కట్టిన ఓడలో చిన్న నీటి బొట్టు కూడా లోపలికి రానివ్వలేదు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ వాడే మనం. ఎవరో? ఆ వాడే మనం. మన జీవితాలే ఓడ. ఆ ఓడను కట్టుకున్నాం మనం. మనకు దేవుడిచ్చిన ఈ ఓడ లాంటి జీవితాన్ని మనం కట్టుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? విచ్చలవిడిగా వదిలేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం మన జీవితాన్ని. ఎందుకు వదిలేస్తున్నాం? నా కన్నులా నీకు ఇష్టమైంది చూడు అని మన కన్నుల్ని మనం వదిలేస్తున్నాం. నా నోరా నీ ఇష్టం వచ్చింది మాట్లాడు అని మన నోటిని మనం, మన చేతులు, మన కాళ్ళు మనం వదిలేస్తున్నాం. అందుకని మనలో ఏం చోటు చేసుకున్నాం తెలుసా? లోకంలో ఉన్న పాపం మనుషుల్లోకి వస్తుంది. దేవుడు ఏం చేశాడు? ఆ పాపం మీలోకి రాకుండా ఉండాలనే ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసం ప్యాక్ చేశాడు మనం ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, నాకు ఈ ప్యాకింగ్ వద్దు, నేను ఈ ప్యాకింగ్ లో ఉండలేను, నేను ఈ బంధింపబడిన జీవితాలు నాకు వద్దు, నేను స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలా, నా బతుకు నేను బ్రతకాలా అని ఎప్పుడైతే మనం లోకంలో మరి కొట్టుమిట్టాడుతూ ఉంటామో, లోకంలో ఉన్నదంతా కూడా మన నెత్తి మీద. అందుకే అంటే కొన్నిసార్లు ఏమిరా ఎక్కడో రోడ్ల మీద ఉన్న గొడవలు తీసుకొచ్చి ఇంట్లో పెడతావేరా అంటాం కదా. నీకు ఎందుకు అసలు నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చుగా, ఆయన అంటే అనుకున్నారు వదిలేయచ్చుగా. చిలికి 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 అది పెద్ద గాలి వల్ల తయారై చిన్న గొడవ. అందుకే లోక సామెత, గోటుతో పోయేదాన్ని చెప్పాలి పొద్దలా ఎందుకు తీసుకెళ్తావు? అరే గోటుకు తీసేస్తే పోయేదాన్ని నరికేదాకా ఎందుకు తెచ్చుకోవాలా?
దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీ జీవితాలు ఇంటి వలె కట్టబడ్డాయి, వేరుపాలు చేయబడ్డాయి. అంటే లోకంలో నుండి క్రైస్తవుడు ఏం చేయబడ్డాడు? వేరు చేయబడ్డాడు. దేని చేత చెప్పాలి? దేని చేత? ఆయన రక్తము చేత. మిమ్మల్ని నేను కడిగాను, మిమ్మల్ని నేను కొన్నాను. ఇదిగో మీరందరూ సాతాను కబత హస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. మీరు నేనేం చేస్తాను తెలుసా? ఆ సాతాను తలని చితకదొక్కి మిమ్మల్ని విడుదల చేసి మీకు మంచి జీవితం ఇచ్చి వదిలిపెట్టాను. బ్రతకండి. మరలా మీరు ఆ బోన్లోకి రావద్దు, ఆ దాస్యమైన కార్యక్రమానికి రావద్దు. స్వేచ్ఛగా దేవుని కోసం అంటే మనకు ఆ బ్రతుకు నచ్చట్లా, ఆ బ్రతుకు నచ్చట్లా. మరలా లోకస్తులతో స్నేహం, మరలా లోకంతో స్నేహం, లోకముతో స్నేహం దేవునికి మీకు తెలీదా అని అడుగుతున్నాడు పౌలు. లోకంతో స్నేహం దేవునికి వైరం అని మీకు తెలీదా? మరి ఇంకెందుకు లోకంతో స్నేహం చేస్తున్నారు? ఇంకెందుకు లోకాశయంతో బ్రతుకుతున్నారు? వేరుపారిన జీవితాలు కావాలి, ఇంటి వలె కట్టబడాలి. ఈ ఇల్లు కట్టబడిన తర్వాత కదిలిద్దా? ఇది మెదిలిద్దా? ఏమైనా చేసిద్దా? ఏం చేయదు. మీరు కట్టబడ్డారంటే సురక్షితంగా ఉంటారు. అందుకనే సామెత చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒకడేమో ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టాడంట. గాలి వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది, మొత్తం తాటగులతో సహా లేచి పడిపోయిందంట. ఇంకొకటి కట్టాడు ఇల్లు, బండ మీద కట్టాడు. అది కూడా ఆ బండ మీద కట్టిన ఇల్లు మీద వాన రాలేదా? వరదలు రాలేదా? వర్షం రాలేదా? ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా వచ్చిందో సేవగా వచ్చింది. కానీ ఆ ఇల్లు కదిలింపబడలేదు. కారణం ఏంటి తెలుసా? అది కట్టబడింది క్రీస్తునే బండ పైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం క్రీస్తు మీద కట్టబడినట్లయితే మనం కదిలింపబడం. లోకంలో ఎంత ఘోరమైనటువంటి పాపాలు జరుగుతున్నా వాటి జోలికి మనం వెళ్ళాం. అందుకే మన కళ్ళను మనం కట్టుకోవాలా, మన నోరు మనం కట్టుకోవాలా, మన చేతులు కాళ్ళు మనం కట్టుకోవాలా. దేవుని కోసం మనం వేరుపారిన జీవితాలు కావాలా. ఒక్క భక్తుని చూపించి ప్రార్థన చేస్తాను. అప్పుడు దాకా సౌలుగా ఉన్నాడు. ఎవరండి? సౌలుగా ఉన్నాడు. ఇలాంటి మందిరంలో కూర్చున్న ఆడవారిని జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకు వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా కొట్టేవాడు. యేసయ్యను మీరు ఆరాధన చేయొద్దు అని. అట్లా ఆ ప్రాంతాలు వెళుతూ హింసిస్తూ, దూషిస్తూ, భయంకరంగా శిక్షిస్తూ అలా చేస్తున్నటువంటి ఆ సౌలు దమస్కులో కూడా అక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారు, అక్కడ యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు అని వారి కోసం కరపత్రికలు పట్టుకొని ఆ రాజ్యాధికారాన్ని పట్టుకొని దమస్కు వెళ్ళిపోతున్నాడు గుర్రం మీద వేగంగా తన శిష్యుల వెంట వేసుకొని. ఏం కనబడింది ఆయనకి? కింద పడ్డాడు. ఎట్టబడ్డాడు అసలు? యేసయ్య దర్శనాన్ని ఒక గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశవంతముగా కనబడేసరికి దారి కనబడలేదంట, వెలుగు కనబడింది. ఒక్కసారిగా గుర్రం మీద నుంచి, అప్పుడు దాకా మట్టి వాసన కూడా చూసి ఉండడం నాకు తెలిసి ఆ సౌలు అతను, అరే ఏమైంది నాకు అని ఒక్కసారి తుళ్ళిపడి లేచి చూస్తే అతనికి ఏం కనిపించట్లా, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, ఎందుకు హింసిస్తున్నావు? ఎవరైనా నువ్వు? నాకు స్వరం వినబడుతుంది, ఏం కనిపించట్లా, ఎవరు నువ్వు అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే, నా పేరు పెట్టబడిన నా జనులను నువ్వు హింసిస్తున్నావు చూసావా, వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి నేనే. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని పొందుకున్నాడో తన జీవితాన్ని సౌలుగా పౌలుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని నోటి ద్వారానే అతను పలుకుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన ప్రధాన పాపినైన నన్ను ఆయన కృప చేత నన్ను రక్షించుకున్నాడండి. ఇక లోకంలోకి వెళ్ళాల, పాపం జోలికి వెళ్ళాల. అలా వెళ్ళకుండా ఉండటానికి తన శరీరాన్ని రోజు ఏం చేస్తాడంట? నలగగొట్టుకుంటున్నాడు. జాగరణలతోనూ, అంటే తినడం మానేసి ప్రార్థనలతోనూ జాగరణలతోనూ దేవుడి సన్నిధిలోనూ ప్రతిరోజు గడుపుతూ తన్ను తానే నలగగొట్టుకుంటున్నాడు. అందుకని ఆ శిష్యులందరిలో కన్నా కృప పొందిన
శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే, శిష్యుడిగా మార్చబడిన తర్వాత ఇంతమంది శిష్యులు చేసిన పరిచర్య కన్నా పౌలు గారు చేసిన పరిచర్య నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని తనలోకి రానివ్వలేదు. ఏ విధమైనటువంటి శాపాన్ని పొందుకోకుండా పూర్వము చేసిన ప్రతి దానికి కూడా అతను పశ్చాత్తాపడుతూ యేసయ్య అంటే ఎవరో నేడు లోకానికి చూపించినటువంటి వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. తార్సు అనేటువంటి ప్రాంతానికి చెందిన ఆయన ఆ సభలో తను నిలబడి మాట్లాడుతున్నప్పుడు, అతను శిక్షించండి, బంధించండి అన్నప్పుడు అతను మాట్లాడుతున్నాడు, నేను రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడిని. మీరు ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలంటే జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే నేను ఆ ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడిని, చదువుకున్నవాడిని, అల్లటప్పవాడిని కాదు అని వెంటనే వారితో మాట్లాడుతున్నప్పుడు వారు పౌలు గురించి భయపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క మాట చెప్తాను వినండి. మనలో ఎప్పుడైతే నిజం ఉంటుందో ఆ మనుషుడు చాలా యథార్థంగా ఉంటాడు. ఇంకో మాట, ధైర్యంగా ఉంటాడు, ఎవ్వరికి భయపడ్డా. అంతే కదా? ఏముండాలి మనలో? నిజం ఉండాలి, నిజం ఉండాలి. అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు, ఒకరిని మోసం చేసే విధానం మనలో ఉండకూడదు, ఒకరి మీద దౌర్జన్యం చేసే విధానం ఉండకూడదు, ఒకరి మీద ఆయాసం, ద్వేషం, కక్ష, క్రోధం ఏమి ఉండకూడదు. నోవాహులో అవేవి లేవు. అవి లేకుండానే ఆ మనుషుడు నీతిగా ఎన్ని సంవత్సరాలు 500 సంవత్సరాలు బ్రతికాడు. అందుకనే దేవుడు కృప చూపించాడు తన మీద. మన బ్రతుకులు 40, 30, 50, 60 ఇన్ని సంవత్సరాలలో మనం ఏం పొందుకుంటాం? దేవుని కృప కాదు కదా. కంటి చూపు కూడా మనం నోచుకోలేకపోతున్నాం. ఆలోచించండి. ఈ రోజున కట్టలు దిగినటువంటి మనుషులు విచక్షణ రహితంగా వారు ఏం చేస్తున్నారో కూడా వివేచన లేనటువంటి చిన్న చిన్న పిల్లల, 5 సంవత్సరాల పిల్లల, 8 సంవత్సరాల పిల్లల, 12 సంవత్సరాల, 14, 20, 60 ఏళ్ళ ముసలాలు కూడా కదా. భయంకరమైన రోజులు. ఏం చేస్తున్నాడో కూడా వివేచన లేనటువంటి రోజుల్లోని మనుషులు వచ్చేసాడు. ఇక దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎలా నిన్ను దృష్టించుతాడు? ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? కానీ వాక్యం చెప్తుంది, మనము ఇల్లు వలె కట్టబడాలి. దేవుడి కోసం మనల్ని మనం కట్టుబడి చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం కట్టుకోవాలి. మన పాదాలను మనం కట్టుకోవాలి. మోకరింప చేయాలి మన పాదాలని, మన మోకాలను దేవుని సన్నిధిలో. వేరే విషయాల కోసం అయితే గంటల తరబడి నిలబడతాం కదా. దేవుని కోసం 1 గంట, రోజులో 1 గంట దేవుని కొరకు ఏదో ఒక పనిలో మనం దేవుని కోసం ఎప్పుడు కూడా కట్టబడుతూ ఉండాలి. అలా కట్టబడినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక రక్షణ కవచాన్ని దేవుడు మనకిస్తాడు. అలనాడు దినాల్లో ఆ రక్తాన్ని చిందించాడు కనుకనే మనం ఇంకా భక్తి జీవితంలో ఉన్నాం. కానీ ఈ భక్తిని మనం ఏం చేస్తున్నామంటే లోకంలో పరచకూడదు. ఒకవేళ లోకంలో భక్తి గల వాడిగా నువ్వు జీవించాలంటే లోకం ఏం చేస్తారు సార్? హేళన చేస్తాం. అబ్బో భక్తిపరుడు దిగొచ్చాడండి, భక్తిపరుడు వచ్చాడండి, ఎంత భక్తిగా అనుకుంటారు. మన భక్తి మనుషులకు కనబడవలసిన పని. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు తేలిపోతారు. ఏమైనా అలా ఉన్నావు, ఉపవాసం ఉన్నా ఈరోజు ఆడపడరాదు లోపల నుంచి. ఎందుకంటే ఇదంతా కనబడే భక్తి. అందుకే అన్నాడు యేసయ్య పరిశీలన శాస్త్రులతో, వీడు సున్నం కొట్టినా పైకి మాత్రం ఎంత ఆడమని ఉంటారు, కానీ లోపలంతా గొల్లే ఏమన్నదో. మనము పైకి భక్తి గలవారి వలె కనపడకూడదు. లోపల మన భక్తిని దేవునికి కనపరుచుకోవాలి. అందుకని అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసుకొని గడియ వేసి నీ రహస్యం ఉందన్నా. నా మాటలు అర్థమయ్యా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం దేవునిలో ఏం చేయాలి సార్? కట్టుబడాలి. ఆ కట్టుబడినటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన జీవితాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలో దేవుడు మన ఇంట్లో దీవించును కాక. ప్రార్థన చేసుకున్న తల వచ్చు.